ఫ్రెండ్స్, ఎప్పుడు ఇది శారీ, ఇది బ్లౌజు, ఇది బార్డర్ అని చెప్తా కదా. ఇప్పుడు మార్చారనమాట. లంగా చిన్ని పాపది, 1 ఇయర్ పాపది అనమాట. లంగా మొత్తం ఆరెంజ్ కలర్ వచ్చింది. ఓకేనా. బార్డర్ బ్లూ కలర్ వచ్చింది. క్లాత్ వాళ్ళే తీసుకున్నారు. దీంట్లో వచ్చిన బ్లూ క్లాత్ అస్సలు బాగాలేదు, బాగా పల్చగా ఉంది. వాషబుల్ కూడా కాదని చెప్పాను. ఇంకో క్లాత్ తీసుకున్నారు. ఇంకా గోల్డ్, సిల్వరు అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో వేయమన్నారు. అమ్మాయి బొమ్మ లక్ష్మీదేవి అమ్మవారిది వేసా కదా ఫ్రెండ్స్ బోట్ నెక్కుకి. అది చూసి బాగా నచ్చిందని చెప్పేసి వెంటనే ఇంకా ఇది వేయమన్నారు. ఈ డిజైనే వేయమన్నారు, అమ్మవారి డిజైనే వేయమన్నారు. ఈ లంగా కూడా చూడండి ఎంత బాగుందో చూడండి అమ్మవారు. ఇంకా నేను అమ్మవారి శారీ కూడా నేను ఆరెంజ్ ఇచ్చాను. యాజ్ యూజువల్ మనం లోటస్కి పింకే ఇస్తామన్నమాట. బ్లౌజ్ కూడా నేను గ్రీన్ ఇచ్చాను, వెరైటీగా ఉంటుందని. చూడండి అమ్మవారి ముఖం చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అసలు కళ్ళు కానీ ముక్కు కానీ చక్కగా తీర్చిదిద్దినట్టు వచ్చింది. అమ్మవారి పెదవులు కానీ, చేతులు 4 చేతులు, 2 చేతుల్లో తామర పూలు పట్టుకున్నట్టు, ఒక చేతిలో నుంచి డబ్బులు పడుతున్నట్టు, ఒక చేతితో మనకి అభయం ఇస్తున్నట్టు, కాలు మీద కాలు వేసుకొని కూర్చొని కూడా అమ్మవారు చూడండి ఎంత చక్కగా పాదాలతో సహా, కాలి కడియాలతో సహా ఎంత చక్కగా ఉందో. ఇది నెక్కు ఫ్రెండ్స్. నెక్కుకి ఇలా బార్డర్ ఇవ్వలేదు, ఇంకా వాళ్ళు పైపింగ్ వేసి కుట్టించుకుంటామన్నారు. ఇది వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. నేను కొన్ని మోడల్స్ పెట్టాను. ఈ పువ్వు అచ్చంగా అలానే ఉంది, క్రీపర్ కూడా వచ్చింది కదా అని ఈ నెక్ వేయమన్నారు. ఇది అమ్మవారి బొమ్మ వేయమన్నారు పొట్ట మీద, 1 ఇయర్ బేబీకి. ఇంకా అక్కడక్కడ బుట్టీస్ రానిమ్మన్నారు. ఒక లైన్ అంతా ఆరెంజ్ గోల్డ్ అట్లా రానిచ్చాను. ఇక్కడ కూడా కింద కట్ వర్క్ రానిమ్మన్నారు. బ్లౌజ్కి కట్ వర్క్ చేయించుకుంటారంట. సేమ్ బ్యాక్ కూడా కట్ వర్క్ రానిమన్నారు. ఇది బ్యాక్ పార్ట్ కదా, ఇక్కడ కింద కూడా ఇలాగా బ్యాక్న కట్ వర్క్ రానిమన్నారు. సెట్గా ఉంటుందని. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇంకా నెక్స్ట్ హ్యాండ్స్ కూడా చూద్దామనండి. హ్యాండ్స్ కూడా సేమ్ ఇట్లానే ఒక లైన్ ఇచ్చేసేసి బుట్టీస్ వేశాను. ఇంకా హ్యాండ్స్ చూద్దాం రండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. 5 ఇంచెస్ అన్నారు హ్యాండ్స్. ఇంక ఈ బార్డర్ అను ఈ మళ్ళీ 3 లైన్స్ బుట్టీస్ రానిచ్చాను. నిండుగా ఉంది కదా. ఇదొక హ్యాండ్, చాలా బాగుంది కదా. ఎవరికైనా ఇట్లా బ్లౌజుల మీద వేయించుకోవాలనుకుంటే ప్లాన్ చేసుకుంటే తప్పకుండా వేయించుకోండి. స్క్రీన్ మీద నా నెంబర్ కనబడుతుంది కదా. హాఫ్ బ్లౌజ్కైనా వేయించుకోవచ్చు. పెద్దవాళ్ళ బ్లౌజ్కి బోట్ నెక్ పెట్టించుకొని వీపు మధ్యలో వేయించుకొని అటొక హ్యాండ్కి ఈ హ్యాండ్కి అట్లా వేయించుకోవచ్చు. లేదు మీకు బోట్ నెక్ అలవాట్లేదు అనుకుంటే ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి వేయించుకొని నెక్కి ఇంకేదైనా ప్యాటర్న్ మోడల్ పెట్టించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అంతా ఇలా గ్రీన్ కలర్ టిష్యూ వచ్చింది. బార్డర్ ఏమో ఇట్లా రాణి కలర్ వచ్చింది. బ్లౌజు ఇంకా దీంట్లో బ్లౌజ్ బాగాలేదు, మరీ డిస్కో బ్లౌజ్ లాగా ఉంది. ఇంకా నేను బ్లౌజు తీసుకొచ్చాను. ఆకుల డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. చూడండి ఎంత బాగుందో. కింద కట్ వర్క్ వచ్చింది. ఇది ఆల్రెడీ డిజైన్ మనం వేసాము, రీసెంట్గా వేసాము. ఇన్స్టా పేజ్లో పెట్టాము. ఇలానే సంపంగి రంగు ఆకులు గోల్డ్ కలరు ఇలా క్రీపర్ లాగా వచ్చింది. అది చూసి మన ఇన్స్టా పేజ్ చూసి వాళ్ళు ఈ డిజైన్ బాగుందని చెప్పి ఇచ్చారు ఫ్రెండ్స్. నేను ఇంకా గ్రీన్ కలర్ హైలైట్ చేశాను. గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వేశాను. వీళ్ళ హ్యాండ్ వచ్చినప్పటికీ 9 సెంటీమీటర్లు, ఇంకా హ్యాండ్ అంతా వచ్చేటట్టు ఇంకా 9 సెంటీమీటర్లు వేశాను. ఇటొక హ్యాండ్ అటొక హ్యాండ్ వేశాను. చాలా బాగుంది కదా. ఇంకా మనము ఈ ఆకుల పైన ఇంకా కుందన్స్ పెట్టి అక్కడక్కడ కూడా కుందన్స్ పెడితే ఇంకొంచెం రిచ్గా ఉంటుంది. చూడండి నేను చక్కగా మ్యాచింగ్ అయిందో. చాలా బాగుంది కదా. ఇది 2 కలర్స్ కాంబినేషను. చక్కగా శారీలో కూడా 2 కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇది చక్కగా వచ్చింది. వర్క్ కూడా అక్కడక్కడ లైట్గా సిల్వర్ కనబడుతుంది, చాలా లైట్గా కనబడుతుంది. నేను అప్పుడు ఏం చేస్తానంటే ఈ ఆకుల మీద సిల్వర్ కుందన్స్ పెట్టేస్తాను. అప్పుడు 3 కలర్స్ వచ్చినట్టు ఉంటుంది. బాగుంది కదా. వెనక నెక్ అను ఫ్రంట్ కూడా చూద్దాము ఫ్రెండ్స్. ఫ్రంట్ అయినాక బ్యాక్ అయినాక చూడండి ఎంత అందం వచ్చిందో బ్లౌజ్కి. చాలా వెడల్పుగా ఉంది డిజైన్ కూడా. మీకు షోల్డర్ పార్ట్ ఇట్లా కట్ అయిపోయిద్ది. మేము కొంచెం ఎక్కువే గీసుకుంటామండి. ఇలా కట్ అయిద్ది. ఇదంతా బాడీ మొత్తం వర్క్ ఉన్నట్టే ఉంటుంది. అసలు చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. ఆకు లోపల 3 చుక్కలు అవుట్లైన్ కానీ, ఈ అవుట్లైన్ కానీ
అసలు ఎంత నీట్గా ఉంది చూడండి. ఈ ఈ ఇది ఈ ప్రమిద మోడల్ కూడా, ఈ దీపం మోడల్ కూడా అవుట్లైన్ గోల్డ్ వచ్చింది. అసలు ఎక్కడా వర్క్ పక్కకి వెళ్ళకుండా ఎంత నీట్గా ఉంది. ఇలా కట్ వర్క్ చేయించుకొని వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు శారీ కలర్ కాంబినేషన్ ఎంత బాగా సెట్ అయిందో, చాలా బాగుంది కదా. బుట్టీస్ కూడా చూడండి, ఈ ఈ ఈ షేప్ మోడల్లో ఇచ్చాను అనమాట. సేమ్ ఇట్లానే ప్యాటర్న్ ఇచ్చాను. ఒక లైన్ అంతా గ్రీను గోల్డ్, మళ్ళీ గ్రీను గోల్డ్ అలా ఇచ్చాను. చాలా బాగుంది కదా. ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇన్స్టాలో కూడా నా పేజీ ఉందండి. ఇన్స్టాలో కూడా సేమ్ ఇదే పేరుతో వస్తుంది, తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ అని. దాంట్లో కూడా ఇన్స్టాలో కూడా పెట్టినట్టుగా చక్కగా మంచి మంచి సినిమా సాంగ్స్ ఎడిట్ చేసి చక్కగా పెడుతుంటాను. ఇన్స్టాగ్రామ్ ఎవరికన్నా ఉంటే అక్కడ కూడా నా ఛానల్లోకి వెళ్ళి ఫాలో కొట్టండి. అవి కూడా ఎప్పటికప్పుడు నేను పెట్టినవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము. ఫ్రెండ్స్, ఇది శారీ అంతా బ్లూ కలర్ వచ్చింది. దీనికి బార్డర్ ఏమో ఇలా పెసర రంగు వచ్చింది. ఇంకా వాళ్ళు బ్లౌజ్ తీసుకొచ్చుకున్నారు. ఈ బ్లూ గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్లో వేయాలి. కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. వాళ్ళే డిజైన్ పెట్టారు. డిజైన్ నీ దగ్గర ఉందా పుష్ప అని ఉంది అన్నాను. ఇంకా వచ్చి ఆర్డర్ ఇచ్చారనమాట. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇదే ఫస్ట్ టైం మనము డిజైన్ వేయడం ఎప్పుడు వేయలేదు నేను. ఇంకా ఫ్లవర్స్ అన్నీ బార్డర్ అంతా బ్లూ తీసుకున్నాను. అండ్ ఈ గోల్డ్ కాదు, ఈ రెడ్ అక్కడక్కడ రెడ్ ఇచ్చాను. అసలు రెడ్ ఇవ్వడం వల్ల ఎంత లుక్ వచ్చిందో చూడండి. 3 కలర్ కాంబినేషన్ ఈ డిజైను. మీ శారీలో 2 ఉన్నా కూడా 2 కలర్స్తో కూడా వేయించుకోవచ్చు. 3rd కలర్ యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం అందం వచ్చింది. ఇంక ఈ క్రీపర్ మొత్తం నేను ఇంకా గోల్డ్ రాడిచ్చాను. చాలా బాగుంది. ఇలా బార్డర్ వచ్చింది, ఇలా క్రాస్ లైన్స్ వచ్చినాయి అనమాట. వీళ్ళ హ్యాండ్ 7 ఇంచెస్, ఇదిగోండి 7 నోట్ చేసుకున్నా. 7 ఇంచెస్ కుట్టించుకుంటే హ్యాండ్ మొత్తం ఉన్నట్టు ఉంటుంది. చక్కగా క్రాస్ లైన్స్గా ట్రెండీగా ఉంటుంది అనమాట. మీకు ఈ లైన్స్ వద్దు, మాకు ఈ బార్డర్ కావాలి అంటే ఈ బార్డర్ వేసి బుట్టీస్ వేస్తా, లేదు ఈ బార్డర్ వేసి ఇలా నిలువుగా స్ట్రైప్స్ వేస్తా. అట్లా మీ టేస్ట్కి తగ్గట్టుగా నేను వేస్తాను. చాలా బాగుంది కదా. హ్యాండ్ ఇంత బాగుంటే నెక్ ఇంకెంత బాగుంటుందో గెస్ చేయండి. ఇప్పుడు ఇంకా నెక్ ఫ్రంట్ చూద్దాం రండి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ కూడా అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో వర్క్ మాత్రం. ఈ రౌండ్స్ మధ్యలో కూడా మనం కుందన పెట్టాలి. మళ్ళీ అక్కడక్కడ కూడా కుందన పెట్టుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. వర్క్ మాత్రం నీట్ ఫినిషింగ్గా వచ్చింది. ఇంకా బుట్టీస్ కూడా నేను బ్లూ అని గోల్డ్ కాంబినేషన్తో ఇచ్చాను. ఎందుకంటే శారీ బ్లూ కాబట్టి నేను ఇంకా ఎక్కువ బ్లూ రానిచ్చాను, బ్లూ గోల్డ్ ఎక్కువ రానిచ్చాను. చూడండి ఎంత బాగుందో, బ్లూ రెడ్ గోల్డ్ కాంబినేషన్తో చాలా బాగుంది వర్క్. ఇది ఫ్రంట్. ఇంకా మనం ఇదంతా ఇక్కడ కుందన్స్ పెడితే ఇంకొంచెం రిచ్ లుక్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము.